ఒకవేళ కమల్ హాసన్ ఎన్నికై ఉంటే అసూయ పడేవాడిని అని రజనీకాంత్ అంటే, రజనీని చూసి నాకు అసూయ ఎందుకు, మా మధ్య మంచి పోటీ ఉంటుందని కమల్ చెప్తున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడిన విషయాల్లో కామన్ పాయింట్ మాత్రం ఒక్కటే, అదే విజయ్. ఇంతకీ ఏం జరిగింది చూసేద్దాం రండి. విజయ్ గెలిచినప్పుడు ఎయిర్పోర్ట్లో స్పందించనందుకు తన మీద వచ్చిన విమర్శల మీద మాట్లాడారు రజనీ. విజయ్ తనకన్నా 2.5 దశాబ్దాలు చిన్నవాడని గుర్తు చేస్తూనే దళపతితో పోటీ లేదన్న విషయాన్ని పరోక్షంగా చెప్పారు. తాను అసూయపడే రేంజ్ కమల్కే ఉందని స్పష్టం చేశారు. కమల్ కూడా ఈ విషయం మీద రియాక్ట్ అయ్యారు. రజనీ తనను చూసి అసూయ పడతారని అంటే తాను నమ్మలేనన్నది కమల్ మాట. అసూయ గురించి రజనీ సరదాగా నవ్వుతూ చెప్పారని లైటర్ వేలో చెప్పేశారు కమల్. విజయ్ ని అభినందించిన విషయాన్ని కూడా ప్రస్తావించేశారు. విజయ్ ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీ కావడంతో కోలీవుడ్ టాప్ కుర్చీకి మళ్లీ రజనీ, కమల్ మధ్య పోటీ మొదలైంది. అయినా ఇద్దరు ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా ఉంటూ ఎవరి ప్రాజెక్టులు వాళ్లు చేసుకుంటూ హెల్దీ కాంపిటీషన్ ని ఎంజాయ్ చేయడం సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు క్రిటిక్స్.